నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. 100 ఏళ్ల కలల వంతెన ఇది. ప్రపంచమే అవాక్కై చూస్తున్న, దాయాదులు కుళ్ళుకుని చస్తున్న నిర్మాణం ఇది. ప్రపంచంలోనే అతి ఎత్తైన చీనాబ్ వంతెన సిద్ధమైంది. ఇక కశ్మీర్ లోయలో కూ చిక్కు చిక్కు శబ్దాలు వినిపించబోతున్నాయి. చీనాబ్ బ్రిడ్జ్ ఇది ఉక్కు వంతెనే కాదు, మోదీ సర్కార్ ఉక్కు సంకల్పానికి ప్రతీక. ఈ వంతెన భారత రైల్వే నెట్వర్క్తో జమ్మూ కాశ్మీర్ను పూర్తిగా అనుసంధానం చేస్తుంది. అసలు ఈ బ్రిడ్జ్ ప్రత్యేకతలు ఏంటి, చరిత్ర ఏంటి, నిర్మాణ విశేషాలు ఏంటి, బ్రిడ్జ్ కళ సాకారం కావడానికి 100 ఏళ్లు ఎందుకు పట్టింది? ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జి, 100 ఏళ్ల కలల బ్రిడ్జి. ప్రపంచమే నివ్వెరపోయేలా చేసిన నిర్మాణం. భారతీయ రైల్వేతో జమ్మూ కాశ్మీర్ అనుసంధానం. చీనాబ్ వంతెన భారత్కు ఎందుకు ప్రత్యేకం? మోడర్న్ ఇంజనీరింగ్ మార్వెల్ గా చీనాబ్ బ్రిడ్జ్. చీనాబ్ వంతెనకు సొంతమైన ప్రత్యేకతలు ఏంటి? కష్టమైన, కఠినమైన శివాలిక్, పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ కశ్మీరు లోయకు రైలు నడిపించడం అనేది శతాబ్దం కిందటి ప్రణాళిక. బ్రిటిష్ కాలంలోనే ఈ కొండల సర్వేకు ఇంజనీర్లను నియమించిన ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. ఇన్నాళ్లకు కట్రా నుంచి కశ్మీర్కు వందే భారత్ రైలు కూ చుకుచుకు అంటూ పరుగులు తీస్తోంది. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చీ బ్రిడ్జ్ అయిన చీనాబ్ ఉక్కు వంతెన సిద్ధమైంది. సాధారణ సముద్ర మట్టానికి 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జి నిర్మించారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా మారింది. 1.31 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ వంతెన నిర్మాణానికి కేంద్రం 1486 కోట్లు ఖర్చు చేసింది. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో భారత రైల్వే నెట్వర్క్తో జమ్మూ కాశ్మీర్ పూర్తిగా అనుసంధానమైనట్లయింది. ఈ వంతెన జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో ఉన్న బక్కల్, కౌరీ గ్రామాలను కనెక్ట్ చేస్తుంది. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెన రైల్వే లైన్ను కేంద్రం నిర్మించింది. భారీ భూకంపాలు, వరదల్లాంటి ప్రకృతి విపత్తులను తట్టుకుని నిలిచేలా బలంగా దీన్ని నిర్మించారు. ప్యారిస్లోని ఈఫిల్ టవర్ కంటే ఇది 35 మీటర్లు ఎక్కువ హైట్ ఉంటుంది. ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే 5 రెట్లు ఎక్కువ ఎత్తు ఉంటుంది చీనాబ్ వంతెన. దాదాపు 2,86,00,000 కిలోల స్టీల్ ను ఈ వంతెన తయారు చేయడానికి ఉపయోగించారు. -10 డిగ్రీల సెల్సియస్ నుంచి మొదలుకుని గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లోనూ ఈ వంతెనను వాడుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్ లో కాత్రా, బారాముల్లా మధ్య రైళ్లు నడుస్తాయి. జమ్మూ తావి రైల్వే స్టేషన్ విస్తరణ పనులు పూర్తయ్యాక రైలు సర్వీసులు జమ్మూకు కూడా అనుసంధానమవుతాయి. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు కాత్రాలో దిగి కశ్మీరుకు మరో రైలును ఎక్కాల్సి ఉంటుంది. కశ్మీరు నుంచి తిరిగి వచ్చేటప్పుడు ప్రయాణికులు కాత్రా నుంచి తమ తర్వాత ప్రయాణం కోసం మరో రైలు ఎక్కాల్సి ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ను ఇండియన్ రైల్వే నెట్వర్క్ తో లింక్ చేయడం అనేది 100 ఏళ్ల నాటి కల. బ్రిటిష్ కాలంలో పునాది రాళ్లు పడినా అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మోదీ సర్కార్ హయాంలో 100 ఏళ్ల కల నిజమైంది. జమ్మూ, శ్రీనగర్ రైలు లింక్ ప్రాజెక్టుకు మొదటిసారిగా 1892 మార్చి 1న మహారాజా ప్రతాప్ సింగ్ పునాది రాయి వేశారు. ఆ తర్వాత 1898లో మహారాజా రణబీర్ సింగ్ మరోసారి శంకుస్థాపన చేశారు. పంజాబ్ను శ్రీనగర్, కశ్మీరు లోయతో కనెక్ట్ చేయడానికి అప్పట్లో 4 మార్గాలను ఎంపిక చేశారు.
మీటర్ బ్రాడ్ గేజ్ ట్రాక్ల నిర్మాణానికి సర్వేలు కూడా చేశారు. అయితే అవేవీ కార్యరూపం దాల్చలేదు. 1905లో బ్రిటిష్ పాలకులు కూడా ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను పరిశీలించారు. రియాసీ మీదుగా జమ్మూ శ్రీనగర్ మధ్య రైల్వే లైన్ నిర్మాణానికి ఆనాడు మహారాజా ప్రతాప్ సింగ్ అంగీకారం తెలిపారు. అది కూడా వర్కౌట్ కాలేదు. ఎట్టకేలకు 1981లో జమ్మూ ఉదంపూర్ రైల్వే లింక్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. 1994-95లో ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా మధ్య తుది రైలు లింక్ ప్రాజెక్టును మంజూరు చేశారు. 2002లో కేంద్రం ఈ రైల్వే లైన్ ను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఎట్టకేలకు మోదీ హయాంలో ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయింది. నిజానికి చీనాబ్ వంతెనపై రైలు పరుగులు ఎప్పుడో మొదలు కావాల్సింది. కాత్రా శ్రీనగర్ వందే భారత్ రైలును ఈ ఏడాది ఏప్రిల్ 19నే ప్రారంభించాల్సి ఉండగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వాయిదా వేశారు. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్ర దాడి జరగడం, ఆ తర్వాత భారత్ పాక్ మధ్య తీవ్ర స్థాయిలో సైనిక ఘర్షణ నెలకొనడంతో మళ్లీ పోస్ట్ పోన్ అయింది. కాల్పుల విరమణ ఒప్పందంతో ఇప్పుడు పరిస్థితులు నార్మల్ అయ్యాయి. దీంతో కలల ప్రాజెక్టు సాకారమైంది. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన చీనాబ్ వంతెన కశ్మీర్ లోయను భారత్తో సమర్థవంతంగా అనుసంధానం చేస్తుంది. ఈ ఇంజనీరింగ్ వింత జమ్మూ కశ్మీర్లో రైలు కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరచనుంది. ప్రాంతీయ అభివృద్ధికి ఊతమిస్తుంది. ఈ వంతెన నిర్మాణం భారతదేశ రైల్వే రంగంలో ఓ మైలురాయిగా నిలవడం ఖాయం. వ్యూహాత్మకంగానూ చీనాబ్ వంతెన భారత్ రక్షణ వ్యవస్థకు కీలకంగా మారే అవకాశం ఉంటుంది. ఇక కాత్రా శ్రీనగర్ వందే భారత్తో ఏటా అమరనాథ్ సీజన్లో యాత్రికులకు ఎంతో సౌకర్యంగా ఉండబోతోంది. చుట్టూ పర్వతాలు, పాలసంద్రం పరవళ్లు పెడుతుందా అన్నట్లు కనిపించే మేఘాలు, ఆకాశానికి దగ్గరికి వచ్చామా అన్నట్లు కనిపించే నీలి మబ్బులు. సముద్ర మట్టానికి 359 మీటర్ల ఎత్తులో ఉండే చీనాబ్ వంతెనపై ప్రయాణం చేస్తే కలిగే ఫీలింగ్ ఇది. అద్భుతమనిపించే అనుభవాన్ని మిగల్చడమే కాదు, దేశానికి ఎన్నో రకాలుగా ప్రాధాన్యత సంతరించుకోనుంది. వ్యూహాత్మకంగా చీనాబ్ వంతెన ఎంత కీలకం, ఏ అంశాలను ఇది ప్రభావితం చేస్తుంది? మేఘాలతో ఆడినట్లు, పర్వతాలను పలకరించినట్లు చీనాబ్ వంతెనపై ప్రయాణం ఓ అద్భుతం అంతే. వ్యూహాత్మకంగానూ కీలకం కానున్న చీనాబ్ బ్రిడ్జ్. చీనాబ్ వంతెన చుట్టూ సవాళ్లు కూడా ఉన్నాయా? భూమి నుంచి 359 అడుగుల ఎత్తు, చుట్టూ పర్వతాలు, అప్పుడప్పుడు పలకరించే మేఘాలు. ఆ వంతెనపై ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే అద్భుతం అనిపిస్తుంది కదా. అలాంటి అనుభవాన్నే పరిచయం చేయబోతోంది చీనాబ్ వంతెన. ఈ బ్రిడ్జ్ ఎన్నో అంశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. భౌగోళికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, భద్రతా పరంగా చీనాబ్ కీలక పాత్ర పోషించబోతోంది. జమ్మూ కశ్మీర్లోని రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఇది భారత ఉత్తర సరిహద్దు ప్రాంతమైన జమ్మూ కశ్మీర్ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కనెక్ట్ చేస్తుంది. రవాణా సమయాన్ని భారీగా తగ్గించడంతో పాటు టూరిస్ట్ అట్రాక్షన్గా నిలిచే అవకాశం ఉంది. చీనాబ్ వంతెన నిర్మించిన ప్రాంతం పాకిస్తాన్, చైనాతో సరిహద్దు పంచుకుంటుంది. దీంతో భద్రతా పరంగా కూడా ఈ బ్రిడ్జ్ కీలకంగా మారే అవకాశం ఉంటుంది. జమ్మూ కశ్మీర్ ప్రాంతం భద్రతాపరంగా చాలా సున్నితం. నిత్యం సైనికుల పహారా ఉంటుంది. అయితే చీనాబ్ వంతెన సైనిక పరంగా కూడా కీలకంగా మారే ఛాన్స్ ఉంది. సైనికులతో పాటు సైన్యానికి ఆయుధాలు, ఆహార సామగ్రి, అవసరమైన వస్తువులను వేగంగా, సురక్షితంగా రవాణా చేయడానికి ఈ వంతెన ఉపయోగపడుతుంది.
సరిహద్దుల్లో ఘర్షణ ఉద్రిక్తతలు నెలకొన్నప్పుడు ఈ వంతెన ద్వారా సైనిక బలగాలను త్వరగా సమీకరించే అవకాశం ఉంటుంది. భారతదేశ రక్షణ వ్యూహంలో కీలకమైన అంశం. కశ్మీరు లోయలో చలికాలంలో రహదారులు భారీ మంచు కారణంగా క్లోజ్ అవుతాయి. అయితే చీనాబు వంతెనపై రైల్వే కనెక్టివిటీ ద్వారా సైనిక పౌర రవాణాకు ఏడాది పొడవునా ప్రత్యామ్నాయ మార్గంగా మారే ఛాన్స్ ఉంటుంది. ఎలాంటి వాతావరణంలో అయినా ఉష్ణోగ్రతల్లో అయినా వంతెన వినియోగానికి ఎలాంటి అడ్డంకి లేకుండా నిర్మాణం చేశారు. దీంతో పౌర సైనిక విషయాల్లో చీనాబు వంతెన కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. పర్యాటకం, వాణిజ్యపరంగానూ చీనాబు వంతెన కీలకంగా మారనుంది. చీనాబు వంతెన ద్వారా రైలు కనెక్టివిటీ కశ్మీర్లో పర్యాటకాన్ని పెంచే అవకాశం ఉంది. ఇక స్థానిక వస్తువుల రవాణాకు కూడా సాయంగా ఉంటూ వాణిజ్యాన్ని పెంచడమే కాదు, స్థానికులకు ఉపాధి అవకాశాలను సృష్టించే ఛాన్స్ ఉంది. వీటన్నింటికి మించి భారతదేశ ఇంజనీరింగ్ సామర్థ్యం ఏంటన్నది ప్రపంచానికి చాటడానికి చీనాబు వంతెన సాక్ష్యంగా నిలిచే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పాంబన్ వంతెనతో మన ఇంజనీరింగ్ నైపుణ్యం ఏంటో ప్రపంచం చూసింది. ఇప్పుడు చీనాబు వంతెన ఇంజనీరింగ్ అద్భుతాలకు తామే కేరాఫ్ అని విర్రవీగే చైనా లాంటి దేశాలకు పాంబన్, చీనాబు వంతెనలు సమాధానంగా ఉంటాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు. భద్రతాపరంగా ఎలాగైనా దీన్ని పూర్తి చేయాలని కేంద్రం పట్టుదలతో కనిపించింది. చీనాబంటే ఉక్కు వంతెన మాత్రమే కాదు, కేంద్రం ఉక్కు సంకల్పానికి నిలువెత్తు రూపం. అయితే చీనాబు వంతెన ఉగ్రవాద దాడులకు లక్ష్యంగా మారే అవకాశం ఉంది. దీని రక్షణకు అత్యంత భద్రతా చర్యలు అవసరం అనే అభిప్రాయాలు ఉన్నాయి. నిజానికి చీనాబు వంతెనపై అటు పాక్ ఇటు చైనా ఎప్పటినుంచో కుళ్ళు చూపిస్తున్నాయి. చైనా సూచనల మేరకు పాకిస్తాన్ గూఢచార సంస్థ చీనాబు బ్రిడ్జికి సంబంధించిన సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమైందన్న ప్రచారం జరిగింది ఆ మధ్య. వంతెన గురించి కీలక సమాచారాన్ని పాక్, చైనా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సేకరించాయనే టాక్ నడిచింది. ఇలాంటి పరిస్థితుల్లో మరింత భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఎలా ఉన్నా 100 ఏళ్ల కల ఎట్టకేలకు సాకారమైంది. ఆకాశానికి తాకుతూ మేఘాలతో కలిసి నడుస్తూ అన్నట్లుగా చీనాబు వంతెనపై రైలు ప్రయాణం ఊహించుకుంటేనే అద్భుతం అనిపిస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.